హలో అండి. నా స్టైల్‌లో చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి. ఇప్పుడు రోజుల్లో అయితే దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ అని ఇలా చాలా రకాలు చేసుకుంటున్నాం. కానీ అప్పటి రోజులు ఇవేమీ ఉండేవి కాదు. అయితే కొబ్బరి పులావ్, లేకపోతే వెజిటబుల్ పులావ్ లేదా చికెన్ బిర్యానీ ఎప్పుడో ఒకసారి రేర్‌గా చేసేవారు. అది కూడా తాలింపులో చికెన్ ఏసుకొని, ఫ్రై చేసుకొని, బియ్యం ఏసి వాటర్ ఏసుకోవడమేని. కానీ చాలా టేస్టీగా ఉండేది. ఎందుకంటే మనకిప్పుడు ఇన్ని టేస్ట్‌లున్నాయి గానీ అప్పుడు అన్నీ ఉండేవి కాదు కాబట్టి అమ్మ ఏది చేసినా బావుండేది అనిపించేది. అయితే చాలా రోజులకు గుర్తొచ్చి అలా నేను కూడా ఒకసారి ట్రై చేశాను. ఏం లేదండి, స్టవ్ వెలిగించి తప్పెలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అయితే ఫస్ట్ వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చికెన్ అయితే ఏసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, కాస్త గరం మసాలా పౌడర్ ఏసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక గంట సేపు నానబెట్టిన రైస్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకొని వేడి నీళ్ళు పోసుకోవాలి. తొందరగా దమ్ అవుతది. 5 నిమిషాలు దమ్మిస్తే చాలండి. చికెన్ నీట్‌గా ఉడికిపోతుంది. ఎంతో టేస్టీ అయిన